వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, అంబటి రాంబాబు ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను. ఎందుకు టైటిల్ పెట్టున్నానంటే, ఈరోజు అంబటి రాంబాబు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి, రాజమండ్రి వేదికగా జరుగుతున్న పరిణామాలు కానీ, వైఎస్ఆర్సీపీ శ్రేణులు అక్కడ చేసిన హడావిడి కానీ, నిజంగానే అంబటి రాంబాబుని స్వాతంత్ర సమరయోధుడు లెవెల్లో ఆయన ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు కూడా మీడియాతో మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు నాయుడు జైలు నుంచి రిలీజ్ అయితే ఆయన ఇక్కడి నుంచి ర్యాలీలు తీయలేదా? నేను తీస్తే తప్పేంటి? నా వెంట మా పార్టీ శ్రేణిలో మా పార్టీ నేతలొచ్చి నాకు మద్దతు తెలిపితే తప్పేంటి అని చెప్పి రాజమండ్రి రోడ్లపై ఆయన హడావిడి చేసే ప్రయత్నం చేశారు. ర్యాలీలకు అనుమతి లేదని చెప్పి పోలీసులు అడ్డుకున్నా వాళ్ళ మీద కూడా మరోసారి ఆ పార్టీ శ్రేణులు విరుచుకుపడే ప్రయత్నం చేశాయి. ఇక్కడ అంబటి రాంబాబు మాట్లాడుతున్న విధానం చూసిన తర్వాత ఎక్కడా కూడా ఆయనకి రిగ్రెట్ లేదు. తను అన్న మాటలకు కానీ, తను గతంలో చేసిన బిహేవియర్కి కానీ. నేను ఎన్నోసార్లు చెప్పాను. నేను అంబటి రాంబాబుతో మాకు ఆ పార్టీ బీట్ కవర్ చేయడం వల్ల చాలా సన్నిహిత సంబంధాలే ఉన్నాయి మా అందరికి. మా మీడియాతో కూడా మంచి ఫ్రెండ్లీగా ఉండేవి. అలాంటి అంబటి రాంబాబు మీద ఎప్పుడు కూడా ఆయన తొందరపడి మాట్లాడి నోరు జారిన సందర్భాలు ఉండవు. లైక్ ఒక రోజా లాగానో, లేకపోతే ఒక నాని లాగానో తొందరపడి మాట్లాడు. కానీ లాస్ట్ టైం ఆయన మంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి, ఆయన భార్యను ఉద్దేశించి వ్యక్తిగత కామెంట్స్ తెర మీదకి వస్తున్న సమయంలో ఇతను కూడా ఒక కామెంట్ చేశారు. అది మాత్రం తుడి చేయలేని తప్పు. అది కూడా ఆయనకు సంబంధించి ఆయన వ్యక్తిగత జీవితంలో మహిళలకు సంబంధించి కొన్ని విమర్శలు వచ్చాయి. దాన్ని ఆయన ఎక్కడికక్కడ ఖండించుకునే ప్రయత్నం చేశారు. అది పక్కన పెడితే మొన్న ఏదైతే అంబటి రాంబాబు ఆ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ర్యాలీని ఇనిషియేట్ చేయమంటే, ఏదైతే తిరుమల లడ్డు వ్యవహారంలో ఆయన గుంటూరు వెస్ట్ కేంద్రంగా ఆ ర్యాలీని ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేశారు. కొంచెం సీరియస్ గా చేద్దాం అనుకుంటున్నట్టు. ఎందుకంటే గుంటూరు వెస్ట్ కి తను అప్పుడే రీసెంట్ గా అక్కడికి సమన్వయకర్తగా వెళ్లారు కాబట్టి తనకు అక్కడ ఒక సాలిడ్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకోవాలంటే ఏదో ఒక హడావిడి చేయాలనుకున్నారు. సో ఈ క్రమంలోనే పార్టీ ఆ నిరసనకు కాల్ఫర్ చేసింది తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి పరిరక్షణ యాత్రల పేరుతో. అంబటి రాంబాబు గుంటూరు వెస్ట్‌లో ఉన్నారు కాబట్టి, ఆ గుంటూరు పరిసర ప్రాంతాల్లో పల్నాడు లాంటి ఏరియాస్‌లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కల్తీ లడ్డు వ్యవహారంలో, లడ్డు కల్తీ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి చేసింది మహాపాపం. దానికి శిక్ష పడాల్సిందే అని ఫ్లెక్సీలు పెట్టారు టీడీపీ నేతలు. వాటిని తీయకపోతే 24 గంటల్లో మీ సంగతి తేలుస్తానని చెప్పి అంబటి టీడీపీ శ్రేణులకు వార్నింగ్ ఇవ్వడం, వాళ్ళు ఆయనకి వ్యతిరేకంగా రివోల్ట్ అవ్వడం, రోడ్డు మీదకి రావడం ఇవంతా జరిగింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ ఎంత దారుణమైన కామెంట్స్ చేశారంటే అంబటి రాంబాబు, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి గౌరవం ఇవ్వకపోయినా ఆయన కూర్చున్న చైర్ కన్నా గౌరవం ఇవ్వాలి. అంతేకాదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ వివాదంలోకి లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. చాలా దారుణంగా అవమానించారు ఆయన. అంబటి రాంబాబు లాంటి ఒక వ్యక్తి నుంచి, ఒక సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తి నుంచి, ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు ఎవరు కూడా ఆశించరు, హర్షించరు. సో అంబటి రాంబాబు అంత ఫ్లోలో మాట్లాడాను అని చెప్పేసి మళ్ళా వచ్చి ఆయన రిగ్రెట్ అవ్వలేదు. చాలా మంది చెప్తున్నారు నేను సారీ చెప్పాడు అంబటి రాంబాబు అని చెప్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఆయన సారీ చెప్పింది టీడీపీ కార్యకర్తలకు సారీ చెప్తున్నా అన్నారు కానీ చంద్రబాబు నాయుడు మీద చేసిన కామెంట్స్ కి ఎక్కడా కూడా ఆయన రిగ్రెట్ అవ్వలేదు, సారీ కూడా చెప్పలేదు. ఇక టీడీపీ శ్రేణులు కూడా జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే వాళ్ళకు కూడా బీపీలు వచ్చాయి. వాళ్ళ పార్టీ అధినేతని, ముఖ్యమంత్రిని తిడితే వాళ్ళకు కూడా బీపీలు వచ్చాయి. అలాగని మనం ఎవరు కూడా వాళ్ళ ఇంటి మీద దాడిని సమర్థించట్లా. సో అలా వాళ్ళ ఇంటి మీద దాడికి వెళ్లారు. ఆయన ఆస్తులు కొంత ధ్వంసమైన, ఇల్లు కూడా ఫైర్ చేసే ప్రయత్నం చేశారు. అలా ఒక భయంకరమైన వాతావరణం అయితే ఉండింది అక్కడ. అదంతా కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ కన్సర్న్లోనే జరిగింది అనేసి అంబటి రాంబాబు ఈ రోజు ఆరోపణలు చేస్తా ఉన్నారు. అంటే ఆ దాడి చంద్రబాబు నాయుడు కన్సర్న్ లో జరిగింది అంటే మీరు మాట్లాడిన బూతులు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడించారా? మీకు వెనుకుండి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని బూతులతోని లకారాలతో రెచ్చిపోమని జగన్మోహన్ రెడ్డి మీకు ఆదేశించారా? చంద్రబాబు నాయుడు కన్సర్న్ లో వాళ్ళ క్యాడర్ వచ్చి మీ ఇంటి మీద దాడి చేసిందని ఆరోపించేటప్పుడు మరి అలాంటి బూతులు మాట్లాడమని మీకు ఎవరు చెప్పారు? కొన్ని రిగ్రెట్ అయ్యేటప్పుడన్నా అలాంటి సిచ్యువేషన్ చూసాకైనా మీరు రిగ్రెట్ అయ్యారా? చంద్రబాబు నాయుడు మీద చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశారా? ఆ రోజు వాళ్ళ డాక్టర్ మాట్లాడుతూ ఉన్నారు, మౌనిక ఎంత జరుగుతున్నా మా నాన్న ఎక్కడా భయపడలేదు, నిర్భయంగా కూర్చున్నారని మాట్లాడుతూ ఉన్నారు. నిర్భయంగా కూర్చుంటే మీరు డైరెక్ట్ గా బయటకు వచ్చి ఈ పోలీసు ఎక్కేసి ఉండాల్సింది. ఇంకొక మాట ఏం చెప్పారు ఆయన ప్రెస్ మీట్ లో, నేను ఎక్కడా భయపడలేదు, కావాలంటే నన్ను అరెస్ట్ చేసుకోండి, నేను లాయర్ అయినా కనీసం అప్పీలకు కూడా వెళ్ళను అన్నారు. కానీ ఎక్కడా భయపడిన రాంబాబుని డైరెక్ట్ గా ఆయన బయటికి రాలేదు. పోలీసులు ఆయనకు పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ ఇచ్చి, ప్రభాస్ కి బాహుబలిలో వాళ్ళు ఇస్తుంటారు లాస్ట్ ఫైట్ లో, అంత ప్రొటెక్షన్ మధ్య ఆయన తీసుకెళ్లడం జరిగింది వ్యాన్ ఎక్కించి. ఇంకో మాట కూడా అన్నారు అంబటి రాంబాబు, నేను లాయర్ని అసలు పెట్టుకోను, నేను లాయర్ని అయినా అసలు కోర్టుకు అప్పీల్కి వెళ్ళను నా అరెస్ట్ మీద అని. ఆయన అలా పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారో లేదో వాళ్ళ వైఫ్ విజయలక్ష్మి ఆ రోజు హౌస్ మోషన్ పిటిషన్ వేశారు ఆయన అరెస్ట్ కి సంబంధించి. సో ఇది మాటలు చెప్పేదానికి తర్వాత బిహేవియర్ కి చాలా తేడా ఉంటుంది. సరే, ఓవరాల్ గా ఆయన జైలుకి వెళ్లారు. జైలుకి వెళ్ళిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి దీన్ని ఒక భయంకరమైన ఎపిసోడ్ గా రాష్ట్రం మీద చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇప్పటిదాకా ఎన్నోసార్లు అంబటి రాంబాబుని పార్టీలో హ్యూమిలేట్ చేశారు, ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టారు. ఆఖరికి 3 సార్లు పార్టీ టికెట్ తెచ్చుకోవాలంటేనే ఆయన కాలుకి బల్పాలు కట్టుకొని జగన్మోహన్ రెడ్డి చుట్టూరు కూడా ప్రదక్షిణ చేయాల్సిన పరిస్థితి ఉండింది ఆ రోజున. అలాంటి అంబటి రాంబాబు ఈ రోజు హఠాత్తుగా ఆయన్ని అవమానించిన అన్ని రోజులు కూడా జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా అంబటి రాంబాబు గుర్తురాల. ఆయన తన మీద వ్యక్తిగత విమర్శలు వచ్చి ఆయన సోలోగా ఫైట్ చేసుకుంటుంటే
ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గాని, పార్టీ సీనియర్ నేతలు గాని అంబటి రాంబాబు పక్కన నిలబడిన సిట్యుయేషన్ లేదు. అలాంటి అంబటి రాంబాబు కాపు నేత అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి హఠాత్తుగా గుర్తొచ్చి కాపు టైగర్ అని చెప్తా ఉన్నారు. సో, అటు కాపు సామాజిక వర్గాన్ని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం అయితే జరిగింది. ఆయన జైలుకి వెళ్ళాక గాని గుర్తు రాలేదు జగన్మోహన్ రెడ్డికి ఈయన కాపు టైగర్ అని చెప్పేసి. దెన్ ఆయన జైలుకి వెళ్లారు. జైలుకి వెళ్ళిన తర్వాత మొత్తానికైతే పలు కేసులు పట్టాపురంలో కేసు నమోదైంది. పోలీసుల మీదకి వెళ్లారని. అదేవిధంగా సంక్రాంతి సంబరాల సమయంలో లాటరీ టికెట్లు అమ్మిచ్చారు అని ఇంకో కేసు ఉండింది. వీటన్నిటి విషయంలో కోర్టు కొట్టేస్తా వచ్చింది వాటిని. సో, మొత్తానికైతే ఈ కేసులో కూడా బెయిల్ వచ్చేసింది అంబటి రాంబాబు. అన్ని కేసుల నుంచి ఎగ్జామ్షన్ వచ్చింది కాబట్టి ఈరోజు జైలు నుంచి బయటకొచ్చారాయన. వైఎస్ఆర్‌సీపీ ఆరోపిస్తున్నట్టు, జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నట్టు ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని వెండెట్టా పాలిటిక్స్ చేయాలనుకుంటే అంబటి రాంబాబు అనే వ్యక్తి ఈరోజు జైలు నుంచి బయటకొచ్చే ఉండరు ఇప్పటిదాకా. కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూలో గాని, ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు లా అండ్ ఆర్డర్ ఇష్యూని క్రియేట్ చేశాయి కాబట్టి, ఆ రోజు ఆ కేసుల దాకా ఆ వ్యవహారం వెళ్ళింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మీద దగ్గర దగ్గర 50కి పైగా కేసులు నమోదైనాయి. ఆ కేసులన్నీ అంబటి రాంబాబు మీద పెట్టుకుంటా పోతే ఆయన ఇప్పట్లో బయటికి రాడు. వచ్చే ఎలక్షన్స్‌కి వస్తారు బయటికి. అయినా సరే ఈరోజు ప్రభుత్వం అంతవరకు మాత్రమే పరిమితమైంది. అయినా వెండెట్టా పాలిటిక్స్ అని అవమానిస్తా ఉన్నారు. అండ్ వన్ మోర్ ఇక్కడ అంబటి రాంబాబు ఈరోజు రిలీజ్ అయిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాటలు ఎవరు కూడా స్వాగతించేలాగా లేవు. నేను ర్యాలీ చేస్తాను. ఈరోజు ఒక తప్పు జరిగింది. దానికి మీరు శిక్ష అనుభవించారు. అయిపోయింది ఆ శిక్ష పనిష్మెంట్ అయిపోయింది. బయటకొచ్చారు. అయిపోయిన తర్వాత ఎంత హుందాగా ఈరోజు అంబటి రాంబాబు రాజకీయం చేస్తే అంత బాగుండేది. నేను ర్యాలీ చేస్తానంటారేంటి ఈయన? ఇలా పార్టీకే ఉంది ఆ అలవాటు. గతంలో జగన్మోహన్ రెడ్డి సీబీఐ కేసులో అరెస్ట్ అయ్యి 16 నెలలు జైల్లో ఉండి వస్తూ కూడా చెంచల్గూడ జైలు నుంచి లోటస్ పాండ్ దాకా ఆల్మోస్ట్ ఒక 6, 7 గంటలు ర్యాలీ చేశారు. సీబీఐ కోర్టుకి అటెండ్ అవ్వడానికి వెళ్తా కూడా తెలంగాణలో బేగంపేట నుంచి సీబీఐ కోర్టు దాకా ర్యాలీ చేశారు. నాంపల్లి కోర్టు దాకా. వీళ్ళకి ర్యాలీలు చేసే అలవాటు ఉంది. అంబటి రాంబాబు పరామర్శించడానికి వస్తూ ర్యాలీలు చేశారు. జోగి రమేష్ ఇంటికి వెళ్తూ ర్యాలీలు చేశారు. రెండపాల పరామర్శకు వెళ్తూ ర్యాలీలు చేశారు. ఎక్కడికి వెళ్ళినా గంటల తరబడి ర్యాలీలు చేయడం, జనంలో ఏదో ఒకటి క్రియేట్ చేసే ప్రయత్నం చేయడం. ఇది ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య నిజంగానే. సో, అంబటి రాంబాబు ఈ రోజున పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా. కావాలంటే మళ్ళా అరెస్ట్ చేయండి అన్నట్టుగా ఆయన రెచ్చిపోతున్న విధానం అయితే ఎవరూ హర్షించరు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ రోజు పాదయాత్ర చేయలేదా అంటారేంటి? చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేయలా. ఆయన తన క్యాన్వాయ్‌తో వెళ్తా ఉంటే ఎక్కడికక్కడ ప్రజలు ఆయన్ని పూలతోనే ఆహ్వానించే ప్రయత్నం చేశారు. ఏరి ఒక్కరు రాలేదే మీకోసం పూలు పట్టుకొని. ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలోనే ఉన్నారు. మరి మీకోసం ఎవరు రాలేదేంటి? అంటే మీరు చేసిన విషయంలోనే, మీరు మాట్లాడిన దాంట్లోనే ఏదో తప్పుందని గదా ఈరోజు అనుకుంటా ఉంది. మీకు మద్దతుగా కొంతమంది జకంపూడి రాజా వాళ్ళ అనుచరులు రావచ్చేమో. కానీ పార్టీలో ఎవరు మీకు రెడ్ కార్పెట్ ఎయలేదేంటి పూలు పరిచి ఈ రోజున? స్వయంగా మీరు రిలీజ్ అవుతుంటే మీరు కాపు టైగర్ గదా! జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని వెల్కమ్ చేయడానికి రావాలి గదా! ఆయన గూడా రాలేదు. సో, అంబటి రాంబాబు వీళ్ళంతా గూడా జైలు నుంచి రిలీజ్ అవుతా అంటే ఆ స్వాతంత్ర సమరయోధుల్లాగా ఆ బిల్డప్‌లు ఇవ్వటాలు, లేకపోతే ఆ హడావిడి జేయటాలు, ఇవే జనంలో పానిక్ క్రియేట్ చేసేవి కామన్ మ్యాన్‌లో గూడా. కొంత న్యూట్రల్‌గా ఉన్న పీపుల్‌లో గూడా ఎంత డ్యామేజ్ చేస్తాయంటే ఇవి అంత డ్యామేజ్ చేస్తాయి. పద్ధతిగా అందరిలాగా ఆయన ఇంటికొచ్చుంటే అంబటి రాంబాబుని అంతే పాజిటివ్‌గా తీసుకొని ఆయన అన్ని విషయాలు గూడా మర్చిపోయేవాళ్ళేమో. కానీ ఇలాంటి హడావిడే వైఎస్ఆర్‌సీపీని ఈరోజు ఎక్కడికో లీడ్ చేసే ప్రయత్నం చేస్తాం.